ఓకే అండి. నమస్కారం. సో, అందుకని మనం ఏం చేస్తున్నాం మన లైఫ్‌లో అంటే, వి ఆర్ ఓన్లీ విత్ ఏ టైప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానంతో పోగు చేసుకోవడంలో అశాంతిని, దుఃఖాన్ని, బాధని అనుభవిస్తున్నామని తెలియకుండా, ఇదే లైఫ్ అని అంగీకరించేస్తున్నాం. ఈ బాధలే లైఫ్ అని. అలాగా మనం అసలైనటువంటి ఆనందాన్ని పొందకుండా మన జీవితమంతా దుఃఖంలోనే మనం గడిపేస్తున్నాం. మన దగ్గర మనకి ప్రకృతి చెప్తున్న సీక్రెట్స్ ఏవి నేర్చుకోవట్లేదు. అందుకే టు ఇన్వెస్టిగేట్ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్ అనేది మూడవ ఆబ్జెక్ట్. అంటే మనం ఈ హిడెన్ లాస్ నేచర్‌ని స్టడీ చేస్తే నేచర్ ఈస్ ఆల్వేస్ గివింగ్. ఒక శ్లోకం ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః. వృక్షాలు ఫలాలు పరోపకారం కోసం ఇస్తున్నాయి. పరోపకారాయ దుహంతి గావః. ఆవులు పాలు ఇతరుల కోసం ఇస్తున్నాయి. పరోపకారాయ వహంతి నద్యః. నదులు ప్రవహిస్తున్నాయి ఎందుకంటే పరోపకారం కోసమే. పరోపకారార్థం ఇదం శరీరం. మన ఈ శరీరం కూడా ఇతరులకు ఉపకారం కోసమే వచ్చింది గానీ మనం ఎంజాయ్ చేయాలని వి ఆర్ ఎంజాయ్‌మెంట్. అది గాని ఆ లా మనం పాటించామనుకోండి, లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నది. వి ఆర్ ఓన్లీ హ్యాపీ. నో అక్యుములేషన్. బుర్ర మీద బరువులేం మోయక్కర్లే. వి ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ లవ్ అండ్ కంపాషన్. ఎక్కడికెళ్తే అక్కడ మనం లవ్ సెంటర్ అన్నమాట. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? టు ఎస్టాబ్లిష్ అంటే జాతి మత కుల లింగ వివక్షత లేని విశ్వమానవ సౌభ్రాతృత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణం. అంటే మనం లవ్ రేడియేట్ చేసే సెంటర్స్ అయిపోతాం. వి ఆర్ దట్. మనం తెలియకుండా జీవిస్తున్నాం. మనం లవ్ రేడియేట్ చేసే సెంటర్స్‌నే. బట్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మనమేమో అతి స్వల్పమైన విషయాలన్నీ, అంటే మన దగ్గర సముద్రం ఉంచుకుని, మనమేమో అతి స్వల్పమైన విషయాలతో తృప్తి పడిపోతున్నాం. ఈ లా ప్రకృతి చెప్పే లాస్ తీసుకుంటే లా ఆఫ్ సాక్రిఫైస్ అత్యుత్తమమైనది. ఈ సాక్రిఫైస్ ఒక్కటే. థియాసఫీ ఈస్ నథింగ్ బట్ సాక్రిఫైస్. ఇంక నాది, నేను అన్నదాన్ని వదిలేయడమే. అదే అన్నిటికంటే పెద్దదేమిటి అంటే, జ్ఞానంతో తెలుస్తున్నదేమిటి అంటే, దేర్ ఇస్ నో సెంటర్. నేనన్నది లేదు. అప్పుడు ఆ నేనన్నదే అన్నిటిని అడ్డుతోంది. ఎక్సలెంట్ వర్క్ చేయకుండా అడ్డేది ఆ నేను సెంటరే. ఏదైనా పని అత్యద్భుతంగా చేయకుండా అడ్డేది ఆ నేను సెంటరే. పని జరుగుతుంది అత్యద్భుతంగా. ఆ నేను సెంటర్ లయం అవుతే. ఇలాంటి అత్యద్భుతమైన విషయం అన్నది మనకి ప్రకృతిలో ఎన్నో నేర్చుకోవచ్చండి మనం. సో, ఆ హిడెన్ అంటే లాస్ ఆఫ్ నేచర్‌ని మనం స్టడీ చేస్తే అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. మనమే ఎక్కడో అజ్ఞానంతో అపసవ్యంగా నడుస్తున్నాం గనకే మనిషి బాధపడుతున్నాడు. అసలు పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచడం అనేది ఒక ముఖ్యమైన లక్ష్యం అని, అంటే మనం ఉంచడం అని కాదు. యూ ఆర్ హ్యాపీ, యూ రేడియేట్ హ్యాపీనెస్. అండ్ ఇఫ్ యూ డోంట్ అక్యుములేట్ ఎవ్రీథింగ్ విల్ బి నైస్. అంత హార్మోనియస్‌గా జరుగుతూ ఉంటుంది ప్రపంచమంతా. కానీ అక్యుములేషన్ వల్లే దుఃఖాల పాలవుతున్నాం అన్న విషయం అండి. మానసికంగా అవ్వచ్చు, ఈ గతం అన్నిటిలో పెట్టుకొని కూర్చుంటున్నదేమిటండి, ప్రెజెంట్‌లో ఉండకుండా, మనం ఉన్నటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని చూడకుండా జీవితం గడిచిపోతుంది. ఆ విధంగా సాక్రిఫైస్ ఈస్ ద లా ఆఫ్ నేచర్ అండ్ సాక్రిఫైస్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్ టు బి వెరీ, వెరీ హ్యాపీ. అందుకే తేన త్యక్తేన భుంజితాహ. మహర్షులందరూ ఆనందంగా ఎలా ఉంటున్నారు? ఏది తనది అని వాళ్ళు పెట్టుకోకపోవడంతో ఎవ్రీథింగ్. అందుకే వాళ్ళని మహారాజ్ అంటారు. అంటే అన్నీ వాళ్ళకొచ్చేస్తాయి. నాకక్కర్లేదన్న వాడి దగ్గర సమస్తం వెళ్తాయండి. సమస్త శక్తులు వస్తాయి. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడితో ముగిస్తున్నాను. మీరందరూ ప్రశ్నలేయడానికి సమయం ఇవ్వాలని. ఎవరైనా ఏమైనా ప్రశ్నలడుగుతారా? మళ్ళీ నారాయణ గారు, వసంత గారు, జూమ్ యూజర్ ఎవరండి? శ్రీదేవినండి. ఎవరండి? రాజమండ్రి శ్రీదేవి.
ఆహా! శ్రీదేవి గారు వెరీ గుడ్. నేను ప్రస్తుతం అందరూ హైదరాబాద్ వీడియో లో ఆన్ ఉన్నానమ్మా. చేస్తే ఆ! కనిపిస్తారు. ఆ! ప్రశ్నలు అడగొచ్చు. ఎవరైనా అడగొచ్చు. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అమ్మ. హ్మ్. వీడియో ఆన్ చేయండి. వీడియో హ్మ్. అందరూ చాలా ఆఫ్ చేస్తారు. వీడియో ఆన్ చేసి ప్రశ్నలు అడిగితే ఇంకా ఎవరు? రఘురామ్? నేను నాది త్యజించకుండా త్యాగం ఉంటదా? కదండీ! అదే త్యాగం. అంటే ఆ నేను సెంటర్ ఉన్నంత కాలం వర్క్ అంతా మనం అసంపూర్ణంగానే చేస్తున్నాం. వర్క్ జరుగుతోంది. మన మన ఈ నేను వచ్చి ఆ వర్క్‌ని అడ్డుతూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే అది మనకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ వర్క్ జరుగుతోంది మనందరి నుంచి. ఇప్పుడు చూడండి, ఏ నేను సెంటర్ ఉన్నాదని జంతువులు గాని, వృక్షాలు గాని అంత పర్ఫెక్ట్ హార్మోనియస్‌గా వర్క్ చేస్తున్నాయి. ఆ సెంటర్ లేకపోతే చక్కగా అద్భుతంగా జరుగుతుంది. వర్క్ ఈస్ డన్. బట్ ఐ ఫీల్ దట్ ఐ యామ్ డూయింగ్ ద వర్క్. బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. భగవద్గీతలో చిత్తశుద్ధిస్య కర్మ అన్నారు. హ్మ్. నిస్వార్థ కర్మ చేస్తే చిత్తశుద్ధి అవుతుంది. అవును. కానీ కొంచెం అవునండి. త్యాగం కొంచెం ఉంచుకుంటేనే ఇంకా త్యాగం చేయాలని ఉంటుంది. మొత్తం అంతా వచ్చేస్తే ఉండడానికి ఇవ్వడానికి ఉండదు. అంటే మనకి ఏం కావాలో సప్లై అవుతూ ఉంటాయండి. ఉమ్, అందుకే తనకు తనకు ఏంటి నే మాలిన ధర్మం అన్నారు థియాసఫీని. ఎందుకంటే తను అనే సెంటర్ లేరండి. అన్నీ అక్కడ ఉమ్, వదిలేస్తూ ఉంటే అన్నీ వస్తాయి. కానీ వస్తాయని ఆశించక్కర్లే. ఉమ్. ఆశించకుండా మళ్ళీ అది కూడా అక్కడ కామ్యకరం అయిపోతుంది. ఇప్పుడు అది ఇప్పుడు కాదు మనకి కదా! హైయెస్ట్ హ్యాపీనెస్ వస్తే లోయెస్ట్ హ్యాపీనెస్ అన్ని లోయర్ హ్యాపీనెస్ డ్రాప్ అయిపోతాయి కదా! అవును, అదే మన వాళ్ళు ఇప్పుడు త్యాగం చేయలేకపోవడం వల్ల వాళ్ళ మీటింగ్ రాలేదు టైం. ఇది బావుంది. అందరూ వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆన్ చేస్తే కనిపిస్తారు. ప్రశ్నలు అడగాలనిపిస్తుంది. నారాయణ గారు ఏమైనా చెప్తారా? కర్తృత్వం అన్నావు కదా లక్ష్మి గారు. అవును. వీడియో ఆన్ చేయండి. మీరు కూడా అందరూ చూస్తారు మిమ్మల్ని. చెప్పండి. అంటే శ్రీదేవి గారు. కర్తృత్వం అంటే ఇవ్వగలగడమే అంటున్నారు కదా. అహా! కర్తృత్వం అంటే కర్తృత్వం ఇవ్వగలగడమే. అంటేనండి ఐ యామ్ డూయింగ్ నేను చేస్తున్నాను అనే భావనని కర్తృత్వం అంటామండి. అంటే దట్ ఐ యామ్ డూయింగ్ నేనే అన్నీ చేస్తున్నాను అని నేను ఫీల్ అవుతాను కదండీ! ఇప్పుడు మనం ఏంటి ఆహారం తింటున్నాం. ఆ పచనం చేయడం మనకి రాదు. ఎనర్జీగా మార్చడం రాదు. అన్నీ మనం చేస్తున్నాం అనుకుంటాం. అలాగే ఉమ్. ఆ స్టవ్ మీదేమో బియ్యం, నీళ్లు వేసి పెడితే ఉడికించేది స్టవ్. నేను వండానంట. అలా ఎన్ని పనులో మనం చేయనివన్నీ మనం చేస్తున్నాం అని మన మీద వేసుకుంటాం. మరి మనం చేయకుండా అవ్వదు కదమ్మా మరి అది. ఏదవ్వదు? అంటే పని. నేను చేస్తున్నానన్న భావన లేకపోతే ఎక్సలెంట్ వర్క్ జరుగుతుందండి. మీకెవరిచ్చారండి ఎనర్జీ? ఎనర్జీ ఎలా సప్లై అవుతుంది? ఉమ్. మీరు తెచ్చుకోగలుగుతున్నారా? ఓ ఎనర్జీ ఉంది. అదే సూపర్ న్యాచురల్ పవర్ ఏమో మరి. దాని వల్లే జరుగుతుంది కదా పని అంతా. అవునండి. సంకల్పం మీది అని మీరనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ అదే మనం థాట్ ఫార్మ్స్ చదివినా సరే, ఈవెన్ అవర్ థాట్స్ కూడా మనకన్నీ కూడా అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఎన్నో ఉంటాయి. అలాగే మనకి కాస్మాస్ నుంచి ప్రేరణ వస్తోంది. ఆ ప్రేరణ వల్ల ఆ, పని చేస్తున్నాం. ఏమంటారు? పని చేస్తూ. పని ఓకే, ఓకే. చేస్తున్నాను అని కాదు. మాటకి మాట్లాడుతున్నాం గానీ, ఒక లెవెల్‌లో భాషే ఉండదు. అంటే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లికి ఎవరని ఓకే. తాను చేస్తున్నాననా ఎంత అటెన్షన్‌తో ఎలకను వేటాడుతోంది? తాను చేస్తున్నానని ఫీలింగ్ లేకుండా ఎంత బాగా చేస్తోంది? ఉమ్. టోటల్ అటెన్షన్ పెడుతుందక్కడ. మనం అలా టోటల్ అటెన్షన్ పెట్టలేము. ఒక 5% పని చేసి 50% ఫలితం కోసం ఆలోచించడంలో ఎనర్జీ అంతా పోగొట్టుకుంటాం. ఓకే. ఉమ్.
అదే ఇప్పుడు అర్థమైంది. ఆ ఫలితం దాని తర్వాత వచ్చే పై ప్రొడక్ట్స్ ఇవే మన ఆలోచనలన్నీ. ఒక అంటే బిచ్చగాడికి రూ. 2 మూమెంట్ టు వేసి మూమెంట్ రూ. 2తో వాడు ఇది చేస్తాడా, అది చేస్తాడా, డ్రింక్ చేస్తాడా? మనమేమో రూ. 2000 డ్రింక్ చేసినా పర్వాలేదు. వాడికి రూ. 2 ఇచ్చేంత ఆలోచన శక్తి పెడతాం. ఆ ఆలోచన శక్తి బదులు దీంతో వీడు బావుండాలి అని ఓ మంచి భావంతో ఇచ్చేస్తే సరిపోయింది కదా! ఆ భావన వెళ్లి వాడికి సహాయం చేస్తుంది. అంటే అదే ప్రతి డూయర్‌షిప్ అంటే మూమెంట్ చెప్పండి. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఉండి ప్రతిదీ కూడా రిజల్ట్ షుడ్ బి గివెన్ అప్ ఏంటండి? మూమెంట్ టు అవేర్‌నెస్ ఉన్నదనుకోండి, మనకేంటంటే గతంలో ఉన్నవే గ్రేట్. ఇప్పుడు ప్రెజెంట్ మీద మనకి ఆ గతంతోటే నెమరు వేస్తాం. ఆవు నెమరు వేసినట్టుగా గత జ్ఞాపకాలు నెమరు వేయడమే మన పనా? గతం లేకుండా యా మనం ఎక్సలెంట్ ఇంటెలిజెన్స్ తోటి జీవించగలం. కానీ మనకెప్పుడు ఆ గత జ్ఞానంతో తీసుకొస్తాం. గతం మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది మనకి. దానివల్ల కరెక్టే. మనం ప్రెజెంట్‌లో జీవించలేం. భవిష్యత్తు బావుండదు. ఓకే. ఓకే. కొద్దిగా అర్థం కాలేదా అయితే? లేదు రఘురామ్ లేదు. రఘురామ్ వచ్చాడు కదా! రఘురామ్ ఏం అడగట్లేదేంటి? ఉన్నాను. నాకు యాక్చువల్‌గా హలో! చెప్పండి. వీడియో ఆన్ చేయండి. చెప్పండి రఘురామ్. మేడం ఇప్పుడు మరి త్యాగం గురించి మీరు చెప్పారు. మనకిస్తే అవి వస్తాయని చెప్పన్నారు కదా! ఆ! ఆ! అంటే మన దగ్గర ఉన్నదే ఒక 10 మేడం. ఓకేనా? అంటే ఆ 10 కూడా ఇచ్చేస్తే మనకి వస్తదన్న దాని ఉద్దేశం. ఏ రకంగా దీన్ని తీసుకోవాలి? అంటే అంటే మీరొకటి చెప్పనండి. వస్తుంది అని ఆ! ఆశించి కూడా ఇవ్వకుండా ఉంటే, ఇప్పుడు మనకి రంతిదేవుడి కథ తీసుకోండి. హి హాస్ గివెన్ ఎవ్రీథింగ్. ఆయనకి లాస్ట్ ఆకలితో ఉన్నప్పుడున్నది కూడా ఇచ్చేసాడు. అయితే ఇన్ గివింగ్ ఓన్లీ దేర్ ఈస్ ఎక్సలెంట్ ఆనందం ఉంటుందండి. అంటే ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చేస్తుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఫుల్‌ఫిల్‌మెంట్ వస్తూనే ఉంటుంది. అక్కడ వస్తువే మనని ఆనందపరుస్తుంది అనే ఒక ఫెయిత్ మనకుండిపోయింది. ఏం ఆ మనం భగవంతుడిని కూడా నాకు డబ్బిచ్చి ఆనందాన్ని ఇయ్యి అంటాం. ఆయనకు ఉపాయం చెప్తాం. ఆనందం ఇయ్యని అడగం. డబ్బిచ్చి ఆనందాన్ని ఇయ్యండి. డబ్బు ఆనందం ఇస్తుందండి. ఇలా ఉపాయాలు చెప్తాం భగవంతుడికి మన ప్రార్థనలోనే. బికాజ్ వి ఆర్ ఇగ్నోరెంట్. వి అట్రిబ్యూట్ ఆల్ ఇగ్నోరెన్స్ టు హిమ్. మనకి వస్తుంది అని అనే భావంతో కాకపోతేనే వి గెట్ ఎవ్రీథింగ్. ఎసెన్స్ అవేర్‌నెస్ వస్తుంది. ఇస్ ఇంపార్టెంట్ మీరనేది. ఏంటండి? అవేర్‌నెస్ మేడం. అవేర్‌నెస్. ఆ! అవేర్‌నెస్ మీరు చెప్పేది మనకి ఆ అవేర్‌నెస్ ఉండాలి కదా అంటున్నానండి. అంటే ఇంట్లో కూడా అవేర్‌నెస్ నేర్పించాలి. అన్నది బయట మన దగ్గరే ఉందండి. మనం తెచ్చుకోవాలి. మనస్సు యొక్క పోకడల నుంచి విముక్తవుతే వచ్చేదే అవేర్‌నెస్. ఆ మనస్సుని థాంక్ యూ అబ్జర్వ్ మేడం. చేస్తూ ఉంటే ఆ థాట్, ఫీలింగ్స్ అన్నీ అవన్నీ ఎప్పుడైతే నిశ్చలమైపోతాయో ఉన్నదే ఆ అవేర్‌నెస్‌లో అండర్‌స్టాండింగ్ ఉంటుందండి. ప్రతీదీ మనం అవగాహన చేసుకోగలం. ఆ మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్సే గాని, ఎప్పుడో నేనేదో మోక్షాన్ని సంపాదించేదని ఇంక నా దగ్గర ఉంటుంది. శిఖరాన్ని ఎక్కాను, అక్కడే ఉండిపోతానని ఉండదండి. అది ఎప్పుడు కూడా మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్ అన్నది అవసరం. చాలా మంది థాంక్ యూ అనుకుంటారు. మేడం. చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? నారాయణ గారు మీరేమైనా చెప్తారా? ఎవరు జూమ్ యూజర్ ఎవరు జూమ్ అదే శ్రీదేవి గారని చెప్పారు కదా! రాజమండ్రి శ్రీదేవి గారు. శాస్త్రి గారు ఆర్వే శాస్త్రి గారు ఆర్‌వీఎస్ శాస్త్రి గారు ఉన్నారా? చక్రధరరావు గారు అనుపమ గారు
ఉమ్. ఏమైనా అడుగుతారా వివేకానందుడు ఒకటి అన్నారమ్మ. ఏంటండి? వివేకానందుడు ఒకటి అన్నారు. వివేకానందుడు గారు అన్నారు, ఆ, దే లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ఆ. ది రెస్ట్ మోర్ ఆర్ లెస్ డెడ్. ఏంటండి? హూ ఉమ్. లివ్ ఫర్ అదర్స్. వివేకానంద గారు ఒక వాక్యం చెప్పారు, అవును. దే లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ఆ, ది రెస్ట్ మోర్ ఆర్ లెస్ డెడ్. కరెక్టేనండి. అంటే మనం అంటే ఆయనే ఇంకో వాక్యం కూడా ఇలాగే, ప్రతి సెకండ్ నేర్చుకున్నప్పుడే జీవితం, లేకపోతే అది మృత్యుతో సమానం అన్నారు. అలాగే అంటే అసలు నిజంగా హ్యాపీనెస్ అన్నది అప్పుడే ఉంటుందండి. ఆ అజ్ఞానం వల్ల వీ లివ్ ఫర్ అవర్ సెల్స్. అలా జీవించిన వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా లేరండి చూసుకుంటే. తెలియక అనుకుంటారు కానీ ఇఫ్ ఆ విజ్డమ్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. దే ఆర్ నాట్ హ్యాపీ హూ లివ్ ఫర్ దెమ్సెల్స్. If we drop I and mine, then we find ourself. ఎస్, అక్కడే ఉంది అది. ఇదే అడ్డుతోంది. సెల్ఫ్ ఓన్లీ. అదే అప్పుడు అసలు ఆ జ్ఞానం అన్నది ఇప్పుడు అవసరం అన్నమాట ఈ ప్రపంచానికి. ఎందుకంటే ఇంత ఎక్కువ హింసాత్మకంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ఒక్కటే ఇప్పుడు ఇటువంటి దాన్ని మార్చేది. అంటే మనిషిలో ఒక రకమైన వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్ అని తనకు తెలియాలన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి అప్పుడు ఆ ఆంతరంగికమైనటువంటి ఇది విప్లవం లాంటి వచ్చినప్పుడే మనుషులు హాయిగా ఆ చేంజ్ అనేది వస్తుందండి. ఇంటర్నల్ గానే రావాలి, ఎక్స్టర్నల్ గా వచ్చేది కాదు అది. చాలా మంది అజ్ఞానంతో ఎక్స్టర్నల్ గా రావాలంటారు, ఎక్స్టర్నల్ గా చేంజ్ రాదండి. A giver smiles, a taker frowns. ఏంటంటే ఏ A giver smiles, ఆ, giving gives smiles, ఆ. taking gives frowns. టేకింగ్ ఈజ్ Taking gives frowns, giving gives smiles. వెరీ గుడ్, కరెక్టే. పీస్ పిలిగ్రిమ్ అని ఒక ఆవిడ అసలు పేరు వదిలేసుకుని 1953 జనవరి 1న ఆవిడకున్న ఆస్తి అంతా పంచిపెట్టేసి అమెరికాలో వెస్ట్ కోస్ట్ కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ కి యునైటెడ్ నేషన్స్ కి ఒక మెసేజ్ ఇవ్వాలని, ఒక అపీల్ అందజేయాలని చెప్పి ఆవిడ నడక మొదలెడుతుంది. వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ పీస్ మేకర్ కదండి ఆవిడ. ఏదో పుస్తకం ఒకటి ఉంది ఆవిడ కోసం, పీస్ పిలిగ్రిమ్. పీస్ పిలిగ్రిమ్. ఎస్, షీ వాజ్ ఓన్లీ వాకింగ్ ఎవ్రీవేర్ స్ప్రెడింగ్ పీస్. వాకింగ్. ఆవిడకి ₹1 జేబులో లేదు. ఆవిడకున్న ఆస్తి అంతా పంచిపెట్టేసింది అప్పుడు. బికాస్ షీ రియలైజ్డ్ యునైటెడ్ నేషన్స్ కి ఒక అపీల్ ఇవ్వాలి, అశాంతిగా ఉందని అనుకుని. అలాగా అమెరికా అంతాను నడుస్తుంది. అమెరికా, కెనడా అన్నీను ఒక 25,000 మైళ్ళు పైగా 1981 దాకా. ఆఖరికి ఆవిడ చిన్న యాక్సిడెంట్ లో పోతుంది. సాక్రిఫైస్ అనమాట. ఆవిడ ఉన్నదంతా ఇచ్చేసింది ఆవిడ. అదే చూడండి, ఆ బుక్స్ అవుతుంటే మర్చిపోతుంది మనకు అసలు అయితే. ఎస్, అది వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఆ పుస్తకం. పుస్తకం ఫ్రీగా ఇస్తారు. దాని మీద ఫ్రెండ్స్ ఆఫ్ పీస్ పిలిగ్రిమ్ అని ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు. ఇప్పుడు కాదు, అప్పుడే 40 ఏళ్ల క్రితం. నేను ఒకసారి వాళ్ళకి మెయిల్ పెడితే నాకు పుస్తకం వచ్చింది అక్కడి నుంచి. అసలు మనకి మనం ఇంటెలెక్చువల్ గా మనసుతో తెలుసుకుంటున్నాం కానండి, తనకు మాలిన ధర్మం అంటే అదేమిటి తనకు మాలిన ధర్మం అని కనిపిస్తుంది కానీ ఆ తను అన్నది లేదు అన్న రియలైజేషన్ వచ్చాక అర్థం అవుతుందండి. అంటే ఆ తను బాడీ అనే ఐడెంటిఫికేషన్ లో ఫీల్ అవుతున్నంత కాలం అదొక అజ్ఞానమే. అలాగే ఒక ఆయనకిట చాలా రిచ్ పర్సన్ట జరిగిన విషయమే, అమెరికాలోనూ ఎక్కడోనండి. ఆయన ఒక రకమైన జబ్బు వచ్చిందిట, ఎవ్వరూ నయం చేయలేకపోయారట. అప్పుడు అలా చాలా మంది డాక్టర్లు చూడగా ఒక ఆయన వెళ్ళి, నువ్వు ఇవాళ నుంచి యు గివ్ ఫుడ్ అన్నట్ట. ఎవరికైనా కొంతమందికి నువ్వు ఆహారం పెడుతూ ఉండన్నట్టు. అది ఆ పెట్టిన కొన్నాళ్ళకి ఆయన జబ్బు ఎలా పోయిందో పోయిందిటండి. అంటే గివింగ్ అనేది ఎంత ఎసెన్షియల్ అని. మన వాళ్ళు ఏంటంటే
వీటిని నోములు వ్రతాలు రూపాలలో పీపుల్కి ఏదో ఒక చిన్న టెంప్టేషన్ పెట్టారు ఎరలాగా, పుణ్యం పుణ్యం అని. అలా అయితే కానీ చెయ్యరండి. అంటే గివింగ్ అనేది దాని యొక్క ఎసెన్షియాలిటీ అదనమాట. అవును. ఆవిడ అలా నడుస్తూ ఉంటే అమెరికాలోను హైవే మీద ఒక ఊళ్ళోను పోలీసు అతను కార్లో వచ్చి జైల్లో పెట్టారు. ఆఫ్ చేసి ఆవిడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి 24 hours కి జైల్లో జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారికి ఈవిడ గురించి అంతా చదువు పేపర్లో అక్కడ చదివి ఈవిడ్ని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ వదిలిపెట్టేమన్నట్ట. అంటే ఏదో ఒక ప్రకృతి స్టేట్ లో శక్తులు కూడా హెల్ప్ చేస్తాయండి మనకి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ రేడియేటింగ్ ఎనర్జీస్. అందుకే చూసారా పూర్వం వాళ్ళు ఆ ప్రకృతి శక్తులు అలా హెల్ప్ చేసేది. అంటే బట్ వీఆర్ నౌ నాట్ బిలీవింగ్ బికాస్ మెటీరియల్ని బిలీవ్ చేస్తున్నాం కనుక. అంటే వాట్ ఎవర్ అవర్ రేడియేషన్స్ దే ఆర్ ఎఫెక్టింగ్, పంచభూతాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మన రేడియేషన్స్ తో. అంతే కదా, మన థర్డ్ ఆబ్జెక్ట్ అదే కదా. అవునండి, ఇన్వెస్టిగేట్ పవర్స్ ఆఫ్ నేచర్ అండ్ లేటెంట్ ఎనర్జీస్. ఇన్వెస్టిగేట్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్ అని చెప్తున్నది అదే మూడో ఆబ్జెక్ట్. లక్ష్మి గారు చెప్పండి. ఇవ్వడం అనేది బాగుంది, అందరం ఇస్తూనే ఉన్నాం. మళ్ళీ అలాగే అపాత్ర దానం అని కూడా అంటారు, ఎందుకండి? అండి అపాత్ర దానం పెట్టిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ అక్కడ అబద్ధాలు ఆడొచ్చని పెట్టిన వాళ్ళే ఇలాంటివి పెడుతున్నారు. అపాత్రుడా పాత్రుడా అని గంటల కొలది ఆలోచించి మనం దానమే చేయడం మానేస్తున్నాం. వాళ్ళు పాత్రుడా అపాత్రుడా, ఈ బాడీకి ఇవ్వడం పాత్రత్వమా కాదా అని ఆలోచిస్తున్నావా? అదే నేను చెప్పాను, 5 రూపాయలు ఇంకోటికి ఇచ్చినప్పుడు 50,000 శక్తిని ఖర్చు పెడతాం. ఏం 20,000 2,000 మనకి వాడుకున్నప్పుడు ఎంత శక్తి ఖర్చు పెడుతున్నాం? ఎనర్జీ, థాట్ ఎనర్జీని. ఈ పాత్రత అపాత్రత ఆలోచించి మానేస్తూ ఉంటాం. అదే ఈ నానుడులన్నీ కూడా మనకు తగ్గట్టు పెట్టుకున్నామేమో అనుకుంటా ఉంటాను అంతేనండి. నేను. అక్కడ పాత్రత ఏంటి? పరమాత్ముడు అంతటా ఉన్నవాడిలో అందరిలో ఇప్పుడు ఎవడో నాకేమోని అడ్డొచ్చాడు, పిల్లి వచ్చింది అంటే పిల్లిలో దైవత్వాన్ని చూస్తే మీకు పిల్లి ఏమిటి చేసిందండి? ప్రతి ఒక్కరిలో ఉన్న ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు కదా, ఆ ఈశ్వరుని చూస్తారనుకోండి మీకు ఇవేమిటి ఇబ్బంది? అపాత్రుడు అన్నవారు ఎవరండి? అంటే కొంచెం డీప్ గా వెళ్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది. ఎప్పుడో ఎవడికో ఒకసారి 100 ఏళ్ల క్రితం ఎక్కడో పిల్లి ఎదురొస్తే వాడికి ఏదో అయిందని చెప్పి వాడికి ఏదో ఎస్టాబ్లిష్ చేస్తే అది అలాగే అది నిలకడగా నిలిచిపోయింది. అంటే మీ పెంపుడు జంతువుగా ఉన్న పిల్లి మీకు ఎప్పుడు పక్కనే వస్తూ ఉంటుంది. అది దాంట్లో ఏముందండి? అది విత్ లవ్ ఇట్ కమ్స్ టు ఇండికేట్స్ ఇట్స్ ఎఫెక్షన్, ఇట్ కమ్స్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? చక్రధర్ గారు కూడా వచ్చారు, సంతోషం. చెప్పండి చక్రధర్ రావు గారు. ఆయన ఒక ఆనంద్ కుమార్ ఎవరు వచ్చారు? ఆనంద్ కుమార్ గారు ఎక్కడ? ఏ ఊరు ఆయన? గరికిన. ఆనంద్ కుమార్ గారు ఏమైనా మాట్లాడతారా? వసంత గారు, శాస్త్రి గారు. నమస్తే అమ్మా. శాస్త్రి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. శాస్త్రి గారు చెప్పండి. ఆర్వీఎస్ శాస్త్రి ఎవరు అడిగారు ఇప్పుడు? నారాయణ గారు నమస్తే మీరేమైనా అమ్మా. మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. ఈరోజు టాపిక్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే మనం ఎన్ని చేసిన త్యాగంలోని అసలైనటువంటిది ఉందని చెప్పేసి మనం ఆ విషయం చాలా బాగా విశదీకరించారమ్మా. తర్వాత ఏం చేస్తున్నామంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాపంచిక పోకడలు, ప్రాపంచికమైన అభిమానాలు, లేకపోతే ఈ వస్తువులనే సేకరించి వీటిలోనే ఆనందం వెతుక్కుంటున్నాం తప్ప నిజమైనటువంటి ఆనందం ఎక్కడుందనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు. ఎందుకంటే త్యాగంలోనే అసలైనటువంటి త్యాగం అంటే అసలైనటువంటి ఆనందం ఉంది అని చెప్పేసేసి. ఎందుకంటే ఆనందం అనేది ఏం చేస్తుంటాం, మనం ఎక్కడో బయట వస్తువులలో ఇంకెక్కడో వెతుక్కుంటున్నాం. ఇది పాపాలు పుణ్యాలు అని వెతుక్కుంటున్నాం తప్ప ఆనందం అనేది మనలో ఉన్నటువంటి దాని సంగతి మనం పూర్తిగా మర్చిపోయామమ్మా.
మీరు అన్నట్టు ఏం చేస్తున్నట్టు మనం ఏదో 1000 రూపాయలు ఇచ్చేసి మనం దాని మీద పెద్ద ఇది చేసేసి ఒక అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని అంటే ప్రతిది కూడా ఏంటంటే నన్ను పొగడాలి ప్రతిదీ ఏం చేస్తానంటే ప్రతి ఒక్కడు నన్ను ఏదో పొగడాలి, నన్ను ఏదో చేయాలని ఏం చెప్పేసేసి అంటే మన నథింగ్ లోకి లేకుండా సంథింగ్ అనేది నేనేదో అవ్వాలనేటువంటి ఈ భావన పెంచుకుంటున్నామమ్మా. సో దీనిలో ఏమి లేదు, ఇవ్వడంలోనేటువంటి అసలైనటువంటి ఆనందం ఉందని చెప్పేసి చాలా చక్కగా స్వీకరించారు. ఎందుకంటే మనం ఆనంద స్వరూపుడు అన్నటువంటి సంగతి అంటే ఆనంద స్వరూపం మనమై ఉన్నాం అన్న సంగతి మనం మర్చిపోయామమ్మా. మన ఆనంద స్వరూపులు మర్చిపోయి మనం ఏదో ఇంకో దీని గురించి మనం ప్రాకులాడుతున్నాం, లేని దాని గురించి ప్రాకులాడుతున్నాం తప్ప ఉన్నదాన్ని వదిలేసాము. మనం ఉన్నదాన్ని వదిలేసి లేని దాని గురించి ప్రాకులాడుతున్నాం. ఆ ప్రాకులాట మాని మనలో ఉన్నటువంటి ఆనందం ఉన్నదని చెప్పేసి మనం అది నిరంతరం మన లోపలికి ప్రయాణం జరిగినప్పుడే ఆనంద స్థితి అనేది మనం అనుభవిస్తాం. మన లోపల ప్రయాణం చేయకుండా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మార్పు రావాలని మార్పు అనేది బయట ఎక్కడ రాదమ్మా. మన అంతరంగ లోతులో మార్పు వచ్చినప్పుడే అది నిజమైనటువంటి మార్పు తప్ప వాడేదో మారాలి, వాడేదో మారాలి, వాడు ఎవడు మారడమ్మా ప్రపంచంలో. ఎవడికి వాడే మార్పు జరపాలి, వాడు మారితే ఇది తప్ప, అంతే తప్ప మనం ఇంకోటి ఏంటంటే మనం ఏదో ప్రపంచాన్ని మార్చేయాలి ఏదో అనుకోవాలి. ఎందుకంటే మహర్షి రమణ మహర్షి దగ్గర కూడా చాలా మంది వచ్చి ఏదేదో అది ప్రపంచం తర్వాత ఎలా ఉంటుంది ఏదో చేసేయాలి, ఏవి మనం చేయలేదమ్మా. అంటే ముందు మైండ్ అవ్వాలంటే మనం రియలైజేషన్ అవ్వాలి. ఆ అవేర్నెస్ క్షణం ఏం జరుగుతుందో మనలో అన్నటువంటి విషయం ఆ మొమెంట్ టు మొమెంట్ అంటే ఎందుకే కృష్ణమూర్తి చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ తో నాలో ఏం జరుగుతుంది, నా ఆనందం ఏది అడ్డుతుంది, ఈ మనస్సు ఏం చేస్తుంది అన్నటువంటి అది ఏం చేస్తున్న ప్రతిదీ కూడా మనం మనసు పరిధిలోనే ఆలోచిస్తున్నాం తప్ప బియాండ్ ద మైండ్ ఒకసారి మనం చాలా క్లియర్ గా అర్థం అవుతాయమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలు మీ ద్వారా వినటం ద్వారా మేము ఎక్కడైతే ఉంటే కండిషన్ అయిపోతున్నాం ఆ కండిషన్స్ అంతా పోయి ఏదైతే మనకి త్యాగం అయితే ఉందో, ఏదైతే నిజ జీవితం అయితే ఉందో, ఏ సత్యం అయితే మనం చేరుకోవడానికి భూమి మీదకి వచ్చామో ఆ సత్యం వైపు మనం ప్రయాణం చేయాలంటే ఇలాంటి విషయాలను నిరంతరం మనం అవగాహన చేసుకున్నప్పుడే ఆ సత్యం వైపు ప్రయాణించి జన్మ సార్థకతం అవుతుంది తప్ప లేదా కేవలంగా ఏదో మనం ఇది భూమి మీదకి వచ్చాం ఏదో పోయాం అన్నటువంటిది ఏమి ఉండదమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినట్టు మీకు సతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. మనకి థియోసాఫికల్ సొసైటీలో థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అని సర్వీస్ యాక్టివిటీకి అనిబిసెంట్ గా 1908 లో స్థాపించింది. ఈ గివింగ్ అంటే దాంట్లోకి వస్తుంది. సాయి కృష్ణ ఏమైనా మాట్లాడతారా? వచ్చారు కదా, చెప్పండి రఘురామారావు గారు, మీరు ఏదో చెప్తున్నారు. అదండి గివింగ్ కి సర్వీస్ యాక్టివిటీకి థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ పెట్టారు కదా, అనుబంధ సంస్థ ఉంటుంది. అవును, అనిబిసెంట్ 1908 లో 115 ఏళ్ళు అయింది. థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అని థియోసాఫికల్ సొసైటీకి అనుబంధంగా అది కూడా అదేమో 80 త్యాగం అనేది నేర్పడానికి. ఇంకెవరు అడుగుతారా? సాయి కృష్ణ ఏమైనా మాట్లాడతారా? ఆనంద కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. నాకు నమస్తే అర్థమైంది, లక్ష్మి గారు. విశాఖపట్నం సెక్రటరీ గారు. ఇప్పుడు అర్థమైంది, చెప్పండి. కొద్దిగా అవన్నీ నేను అకామిడేట్ చేసుకోవడం కోసము, అడ్జస్ట్ అవ్వడం కోసం ఆ పనిలో ఉన్నాను. దానివల్ల మర్చిపోయాను నేను. నమస్కారం సార్ రఘురామారావు గారు. నమస్తే. నమస్తే. మీ మీటింగ్ పెట్టారు కదా, ఎప్పుడు 10న డేట్ ఎప్పుడు? 6th మార్నింగ్ 10 o'clock. ఓకే, అదే మన తెలుగు ఫెడరేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ విషయంలోనే
సో కాబట్టి ఈసీ మెంబర్స్ కాకుండా మిగతా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. అక్కర్లేదు, ఈసీ మీటింగ్ అంటే ఈసీ వాళ్ళే పిలవాలి, అందరినీ అక్కర్లేదు. ఇక్కడ పాజిటివ్ గా రాకపోతే మిగతా వాళ్ళు కొంచెం ఏమైనా సరే దాన్ని పాజిటివ్ ఈసీ మెంబర్స్ చేస్తారు. చెప్పాలి, మిగతా వాళ్ళు చిన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళని కూడా, అంటే సీనియర్ పిజి శర్మ గారు అన్నది సీనియర్ మోస్ట్ మెంబర్ అమ్మా, మరి వాళ్ళు పీసీ మెంబర్ కాదు. అలాగే ఎస్ శ్రీనివాస్ గారు ఈసీ అన్నది మీటింగ్ కి ఈసీ మెంబర్స్ నే పిలుస్తారు. ఇది ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ బాడీ, ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ కింద పిలుస్తూ వీరు సీనియర్స్ మెంబర్స్ కు ఇన్వైట్ చేస్తున్నాను, మరి ఇనిషియేట్ చేస్తున్నాను నేను. వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని దీని ముందు కాన్ఫరెన్స్ ని హోస్ట్ చేయడానికి కానీ కన్సెంట్ ముందు రావాలి కదమ్మా. యునానిమస్ డెసిషన్ తీసుకుంటే అందరు సహకారం అని చెప్పేసి నేను ఆ రూపంలో కొద్దిగా మిగతా సీనియర్స్ మెంబర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. సంతోషం. మీరు వీడియో ఆన్ అది చేయండి ఒకసారి. సార్ మీరు వీడియో ఆన్ చేయండి. మీరు ఆన్ చేయమంటారా? కొద్దిగా నేను రెడీలో లేను, అయినా ఆన్ చేస్తాను. టైం ఎంత ఉందండి? టైం ఓన్లీ 5 minutes 5 to 6 4 5 minutes. minutes. లక్ష్మి గారు చెప్పండి. 4 minutes 57 seconds. ఇంకా 4 minutes వచ్చిందా? అయితే రెడీగా ఉన్నారు అందరూ. కట్ అయిపోతుంది మనకి, సెకండ్ ఇంకో సెషన్ అవసరం లేదు కదా మనకి. శాస్త్రి గారు, ఆర్వీఎస్ శాస్త్రి గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? మంచి మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా. నమస్తే అండి, మీరు చెప్పేది నేను వింటున్నానండి. అవునవును, మీరు మంచి మెసేజెస్ పెట్టడం చూస్తుంటాను. మెసేజెస్ పెట్టడం, మాట్లాడడం ఏం లేదులేండి, ఎక్కువ మాట్లాడగలరు కూడా. ఆనంద్ కుమార్ గారు వీడియో ఆన్ చేయలేదు సార్. నేను కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాను సార్. కొద్దిగా నేను రెడీనెస్ లో లేదు. నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ సండే మళ్ళీ మీట్ ఆన్ దట్ సెన్స్ సార్. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? అనుపమ గారు, మీరేమైనా మాట్లాడతారా? మేడం లాస్ట్ ఛాన్స్. మా ప్రయాణం రేపు పొద్దునండి. నమస్తే అండి, ఎవరు? నేనేం మాట్లాడనండి, అన్ని వింటున్నా, నేర్చుకుంటున్నా, అవగాహన చేసుకుంటున్నా. లక్ష్మి గారు, మా ప్రయాణం రేపు 10 గంటలది అలా పొడిగించి 1:30 అయింది కెనడా నుంచి. మీకు ఎంత అయింది? మరి ఇప్పుడు 10:40 అయింది రాత్రి. మా ప్రయాణం రేపు పొద్దున్న 10 కెనడాకి. హ్యాపీ జర్నీ సార్, హ్యాపీ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ లక్ష్మి గారు, ఈ టైమింగ్ ని 10కి చేసుకుంటే 10 నుంచి 11 చేసుకుంటే బాగుంటుంది కదమ్మా. 11 నుంచి 12:30 అన్నారు కదా. 10 to 11:30. 11:20. అదే రఘురామారావు గారు, రఘురాము వీళ్ళు డిసైడ్ చేస్తారు. రఘురామారావు గారు విన్నారు? అసలు ఇంకో ఒపీనియన్ ఏంటంటే 10 AM to 11:20 AM పెట్టుకుంటే బాగుంటుంది కదా సార్. మీరేమో చెప్పారు, అసలు యాక్చువల్ గా ఇది సోమవారం సాయంత్రం 6 చేయమని ఇంకొకళ్ళు ఇద్దరు అడుగుతున్నారు, ఇద్దరు ముగ్గురు. అంత అయోమయంగా ఉంది. రకరకాల అంటే అటువంటి డైవర్స్ రికమెండేషన్స్ మీదే ఫైనల్ డెసిషన్ సార్. చూద్దాంలేండి, కంగారు లేదు. అంటే అప్పుడు దివ్యజ్ఞాన సమాజం విజయనగరం వాళ్ళు కూడా వినొచ్చు. 6 గంటలు అయితే సత్యనారాయణ గారు వీళ్ళందరికీ వినిపిస్తారేమో. అక్కడ పెట్టేసి వినిపిస్తాం. అంటే టూ మనీ అయిపోయామ్మా. 6 నుంచి 7కి మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కదా. మండే లేదు కదా. వేరే ప్రోగ్రామ్స్ 6 నుంచి 7 డైలీ రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు అక్కడ. మండే లేదు కదా. మండే ట్యూస్డే అన్ని ఉన్నా కదా. అవి పక్కన పెట్టేసి నీ ప్రోగ్రామ్ పెట్టవలసి వస్తుంది. రొటీన్ ప్రోగ్రామ్ లో ఇంటరప్షన్ వస్తుంది. అది కాదండి, మన సోమవారం సాయంత్రం 6 నుంచి ఈ మధ్యన 2 నెలల క్రితం సండే 11కి మార్చాం, 2 months బ్యాక్. అది 11 నుంచి కొద్దిగా ముందు తెప్పేసి 10కి పెడితే బాగుంటుంది అంటారు సార్. ఆలోచిద్దాం. మీకు కూడా కొద్దిగా ఎర్లీగా ఉంటారు కదా, నైట్ 10 అయిపోతుంది కదా. నేను వచ్చేస్తున్నా. అంటే ఇండియా వచ్చేస్తున్నారు కనుక అప్పుడు ఇండియా టైమింగ్ ఆయన టైమింగ్ అయిపోతుంది. సోమవారం నుంచి రాత్రి నుంచి ఇండియాలో ఉంటాం.
సంతోషం. ఓకే, టైం అయిపోయిందా? థ్యాంక్ యూ. టైము సండే కంటిన్యూ చేద్దాం. సండే కంటిన్యూ చేద్దాం. వీలైతే కొద్దిగా ముందుకు జరుపుదాం. చూద్దాం, ఆలోచిద్దాం. అలాగే సార్. ఓకే, అందరికి థ్యాంక్స్ అండి ఫర్ జాయినింగ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వచ్చారు వాళ్ళ. థ్యాంక్స్ అండి వచ్చినందుకు మీ అందరికి. లక్ష్మి గారికి అందరి తరఫున లక్ష్మి గారికి థ్యాంక్స్. సార్ రఘురామారావు గారు గుడ్ నైట్ సార్. నమస్తే అమ్మా. గుడ్ డే అందరికి. నమస్తే అండి. అందరు బాయ్. ఇంకా నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఇంకా 1 minute కూడా లేదు, అయిపోతుంది. అందరికీ నమస్కారం. కట్ అయిపోతుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్కో టైం 1 minute చూపెట్టినా కట్ అయిపోతుంది. ఒకప్పుడు చాలా